ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాచుకున్నది అప్పులు తీసుకొచ్చి చిట్టీలు తీసుకొచ్చి గోల్డ్ పెడితే వాళ్ళు వచ్చే లోన్ అమౌంట్ తీసుకొని వచ్చి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది అనుకుంటారు. ప్రీ లాంచ్ అంటారు. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మనము, రండి వచ్చి కొనుక్కోండి అంటారు. యాక్చువల్ ఏంటంటే మేము ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాం, ఇక్కడ గ్రోత్ అవుతుంది, ఇక్కడ మేము ఇదంతా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పాలి. కానీ ఇప్పుడే వచ్చి కొనుక్కోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొనుక్కునేటప్పుడు ముందుగా మీరు కొన్ని అడగాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇది అందరికీ తెలుసు, కానీ చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే ఉంటుంది. ఎవరో సెలబ్రిటీస్ వచ్చి, హీరోయిన్లు వచ్చి, కొందరు యాంకర్లు వచ్చి వాళ్ళు షోలు ముంగట ఇట్లా వచ్చి ఇక్కడ కొనుక్కోండి అక్కడ కొనుక్కోండి అంటే కొనేసుకుంటారు. రీసెంట్గా కూడా చాలామంది చూస్తున్నాం అట్లా. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ తర్వాత ఏమవుతుంది, ఏమన్నా లాస్ వచ్చినా ఏమైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. మాకేం సంబంధం లేదండి, మేము జస్ట్ వచ్చినాం, వాళ్ళది హోస్ట్ చేసినాం, వాళ్ళ గురించి ప్రమోట్ చేసినాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చినా పెద్ద పెద్ద స్టార్ హీరోలను తీసుకొచ్చినా కూడా అన్నీ క్లియర్ ఉంటాయి అనుకోవద్దు. లీగల్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉండాల్సిందే. తక్కువలో వస్తుందంటే అక్కడ మోసాలు కూడా ఛాన్సెస్ ఉంటాయి. తక్కువలో వస్తుందంటే అక్కడ క్వాలిటీ కూడా ఉండదేమో. అన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చూస్తామంటే ఒక ఫిగర్ చూస్తాం అంతే. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాచుకున్నది అప్పులు తీసుకొచ్చి చిట్టీలు తీసుకొచ్చి గోల్డ్ పెడితే వాళ్ళు వచ్చే లోన్ అమౌంట్ తీసుకొని వచ్చి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది అనుకుంటారు. సో చాలామంది అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా కూడా చాలామంది మోసపోతూ ఉన్నారు. చాలామంది ఏంటంటే ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత అప్డేట్ వచ్చినా కూడా చాలామంది ఇంకా ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. సో దీని నుంచి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం ఏమేమి చెక్ చేసుకోవాలి, సో టెంప్ట్ అయి కొనడం కంటే ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవడం బెటరా ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ బేస్ చేసుకుని వీడియో ముందుకు రావడం జరిగింది. ఎక్కడైనా సరే చాలామంది మోసాలు ఎక్కడ జరుగుతాయంటే మేజర్గా ఈ ప్రీ లాంచ్లలో జరుగుతాయి. ప్రీ లాంచ్ అంటారు. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మనము, రండి వచ్చి కొనుక్కోండి అంటారు. యాక్చువల్ ఏంటంటే మేము ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాం, ఇక్కడ గ్రోత్ అవుతుంది, ఇక్కడ మేము ఇదంతా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పాలి. కానీ ఇప్పుడే వచ్చి కొనుక్కోండి తక్కువకు వస్తుందని చెప్పి చాలామంది ఏంటంటే మభ్య పెడుతూ ఉంటారు. సో దీంట్లో ఏముంటుందంటే మీరు ఎక్కడైనా సరే ప్లాట్స్లో కావచ్చు, ఫ్లాట్స్లో కావచ్చు, విల్లాస్లో కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొనుక్కునేటప్పుడు ముందుగా మీరు కొన్ని అడగాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇది అందరికీ తెలుసు, కానీ చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే ఉంటుంది. ఒకటి లింక్ డాక్యుమెంట్ ఇవ్వండి అని చెప్పాలి. దీని తర్వాత ఈసీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పాలి. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ ఒకటి తీసుకోవాలి కంపల్సరీ. దాని తర్వాత ఏంటంటే మనకి అక్కడ ఈ ఏరియాలో ఇంతకుముందు ఏమైనా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారా, లేదా వేరే దగ్గర ఏమైనా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారా, డెవలపర్ కానీ బిల్డర్ కానీ ట్రాక్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది తీసుకోవాలి, చూసుకోవాలి కంపల్సరీ. దాని తర్వాత వాళ్ళు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, సో దానికి అయ్యే ఎస్టిమేషన్ ఎంత ఉంది, ఏ టైం పీరియడ్ కల్లా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామంటున్నారు, హెచ్ఎండి అయితే హెచ్ఎండి కానీ, డిటీసీపీ అయితే డిటీసీపీ కానీ అప్రూవ్డ్ ఉన్నాయా లేదా, రెరా నంబర్ ఉందా లేదా, వీళ్ళు రెరాలో రిజిస్టర్డ్ అయి ఉన్నారా లేదా, ఇది చూసుకోవాలన్నమాట. ఇది చూసుకుంటే ఏమవుతుందంటే మనకు కొంచెం సేఫ్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే ఎంఓయూలు కానీ, సో దాని తర్వాత వాళ్ళ సేల్ ఆఫ్ అగ్రిమెంట్లు కానీ, లేదా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సేల్ చేసినా ఉంటే ఏమైనా సేల్ ఆఫ్ డీడ్ ఏదైతే ఉందో సేల్ డీడ్, అవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా మాత్రం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి మనం. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలామంది ఇంకొకటి ఏం చేస్తారంటే ఎవరో సెలబ్రిటీస్ వచ్చి, హీరోయిన్లు వచ్చి, కొందరు యాంకర్లు వచ్చి వాళ్ళు షోలు ముంగట ఇట్లా వచ్చి ఇక్కడ కొనుక్కోండి అక్కడ కొనుక్కోండి అంటే కొనేసుకుంటారు. రీసెంట్గా కూడా చాలామంది చూస్తున్నాం అట్లా. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ తర్వాత ఏమవుతుంది, ఏమన్నా లాస్ వచ్చినా ఏమైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. మాకేం సంబంధం లేదండి, మేము జస్ట్ వచ్చినాం, వాళ్ళది హోస్ట్ చేసినాం, వాళ్ళ గురించి ప్రమోట్ చేసినాం. మేము చెప్తే కొనలేరు, వాళ్ళేం అగ్రిమెంట్ రాసుకోలేదు, ఖచ్చితంగా మేము మాత్రమే కొనండి అని చెప్పి ఏం చేసుకోలేదు, మేము జస్ట్ పబ్లిసిటీ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే గతంలో కూడా మీరు చాలామందిని చూసుకోవచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు వీళ్ళు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రాన అన్నీ క్లియర్ ఉంటాయి అనుకోవద్దు, భ్రమపడొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చినా పెద్ద పెద్ద స్టార్ హీరోలను తీసుకొచ్చినా కూడా అన్నీ క్లియర్ ఉంటాయి అనుకోవద్దు. లీగల్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉండాల్సిందే, లీగల్ ఒపీనియన్ కంపల్సరీ ఉండాల్సిందే. ఈ అప్రూవల్స్ అన్ని, టైటిల్ అన్నీ క్లియర్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. తర్వాత మనం రాసుకునే అగ్రిమెంట్ కానీ మనం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఎంఓయూలు కూడా క్లియర్గా రాసుకోవాలి, క్లియర్గా చూసుకోవాలి. ప్రతి పాయింట్ని కూడా నోట్ పాయింట్స్ కానీ
రీఫండ్ పాలసీస్ కానీ ఆన్ టైంలో డెలివరీ చేయకపోతే ఇలాంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. దాని తర్వాత రెరా సర్టిఫికేట్ ఉందా లేదా, రెరా నుంచి అప్రూవ్డ్ వచ్చిందా లేదా, దీంట్లో బ్యాంక్ ఫెసిలిటీ అంటే బ్యాంక్ లోన్ ఆప్షన్ ఉందా లేదా, ఇవి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఫ్రీలాన్సర్లలో పోయేటప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ శాతం మనం బ్యాంక్ లోన్ల త్రూ వెళ్తే కూడా ఎక్కువ ఛాన్సెస్ బాగుంటాయి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంటే వాళ్ళు లీగల్గా అన్నీ చూసుకొని ఇస్తారు అని చెప్పేసి కూడా చాలామంది ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా లేదా ఇది కూడా చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం రాసుకున్నప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ ఉంటాయో ఈరోజు చెప్పిన కమిట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి, అది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, విల్లా కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఓపెన్ ప్లాట్ అయినా కావచ్చు, ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ ఇస్తామని చెప్పి కొన్ని స్కీములు చూపిస్తారు, వాటిని చూసి టెంప్ట్ అయిపోవద్దు. దీని తర్వాత ఏంటంటే వెంచర్ కొత్తలు ఉన్నప్పుడు రంగురంగుల జెండాలు వేసి మంచిగా ఉంటాయి, తొందర పడిపోవద్దు. లీగల్గా క్లియర్ ఉన్నాయా, ఇక్కడ సరౌండింగ్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇక్కడ ఏమైనా గ్రోత్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉందా లేదా, ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుని మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే తక్కువలో వస్తుంది కదా అనుకుంటాం. తక్కువలో వస్తుందంటే అక్కడ మోసాలు కూడా ఛాన్సెస్ ఉంటాయి. తక్కువలో వస్తుందంటే అక్కడ క్వాలిటీ కూడా ఉండదేమో, అన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చూస్తామంటే ఒక ఫిగర్ చూస్తాం అంతే, ఆ ఫిగర్ చూసి దాన్ని ఎస్టిమేషన్ వేస్తాం, ఇన్ని లక్షలకు వస్తుంది, అన్ని లక్షలకు వస్తుంది. కానీ దాంట్లో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, రేపటి రోజు నేను అమ్మితే నాకు వాల్యూ వస్తుందా రాదా, ఇది అప్రిషియేషన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే లేదా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మా లాంటి వాళ్ళని కన్సల్ట్ అవుతే మేము చెప్తాం అక్కడ ఎంత ప్రైస్ పెట్టవచ్చు, ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఈసీ లేకుండా, ఎల్పి నెంబర్ లేకుండా, అప్రూవల్స్ లేకుండా, డాక్యుమెంటేషన్ క్లియర్గా లేకుండా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ దీంతోపాటు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని, నెల కట్టండి అనగా తొందరపడి ఉరుకులాడతాం మనం. సో ఈఎంఐ ఆప్షన్లో 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు సింపుల్గా కొన్ని చెప్పాలంటే ఈరోజు చెప్పిన ప్లాటే రేపు ఇస్తారో ఏరో గ్యారెంటీ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ వెంచర్ ఉంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు, నెల మనం కడతా ఉన్నాం. ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి మొత్తం అమౌంట్ ఒకటే సరిపే చేస్తే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రాత్రి డబ్బులను తీసుకొని బిల్డరే పారిపోవచ్చు, డెవలపరే పారిపోవచ్చు. ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్కడ మీరు ప్రాపర్టీ కొన్నా ఓన్లీ ప్రైస్ కంపారిజన్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో మీకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, టెన్షన్ లేకుండా రిలాక్స్గా పడుకోవచ్చు. లేదంటే మనము లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనమే టెన్షన్ పడి, మనమే ఇబ్బందులు పడి, ఆ స్ట్రెస్కి మనం ఇంకా ఇబ్బంది పడతాం. కాబట్టి ఎక్కడ మీరు ప్రాపర్టీస్ మీద కొన్నా ఓన్లీ ప్రీ లాంచ్లు, ఆఫర్లను చూసి టెంప్ట్ అవ్వకుండా లీగల్గా అన్నీ క్లియర్ ఉన్నాయి, సేఫ్ ఉంది, సెక్యూరిటీ ఉంది, వీళ్ళు గతంలో ఏమైనా డెవలప్ చేస్తారు, గతంలో ఇలా ఈ సో అండ్ సో ఏరియాలో ఇంత వెంచర్స్ ఇస్తారు, లేదా ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు, లేదా వీళ్ళ దగ్గర అపార్ట్మెంట్లో క్వాలిటీ ఇలా ఉంటుంది, ఫ్లాట్లో ఇట్లా క్వాలిటీ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత, వాళ్ళ రెప్యుటేషన్ చూసుకున్న తర్వాత, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ ఉన్నారు, మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.